ఇచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. పైగా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నట్టున్నారుగా ఎక్కువ. అదే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అట్లాగే ఇస్తున్న వాళ్ళు చంద్రబాబు గారు ఇట్లా అన్నారు, హైటెక్ సిటీ అవుతుంది, ఆయన హైటెక్ సిటీ కట్టగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన కట్టేస్తాడు, ఇది కూడా అయిపోతుంది. అప్పుడు హైటెక్ సిటీ వాళ్ళ 100 కోట్లు అయింది కదా, మనకు కూడా 100 కోట్లకు వచ్చేస్తుంది, ఆయన అనుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఇస్తే పోలా మనకు 1200 గజాలు మన భూమి తీసుకుని 1200 గజాలు ఇస్తానంటున్నాడు కదా, 200 గజాలు కమర్షియల్ అంటున్నాడు కదా, ఇదొక కోటి అదో 50 లక్షలు వేసుకుంటే 1.5 కోటి వస్తుంది కదా, ఈ 20 లక్షల రూపాయలతో పోల్చుకుంటే అది బెటర్ కదా, ఈ 40,000 రూపాయల కౌలుతో పోల్చుకుంటే అది బెటర్ కదా అని వాళ్ళు ఫస్ట్ ముందుకు వచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఫస్ట్ ముందుకు వచ్చారు ఇవ్వడానికి. అది కూడా ఇక్కడ ఉండనటువంటి ఇక్కడి భూ యజమానులు. దాంతో ఫస్ట్ ఒక ట్యాగ్ ఆ ఏరియా అంతా ప్రచారం బిగిన్ అయిపోయింది. ఇక లోకల్గా ఉన్నటువంటి అదే సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం అభిమానులందరూ ఇవ్వడం ప్రారంభించారు. కానీ మిగతా వాళ్ళు తిరస్కరించారు. రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, వీళ్ళు అలా తిరగబడితేనే కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ తిరగగలిగింది, లేకపోతే పవన్ కళ్యాణ్ని పిలిపించింది, జరిగిన యాజిటేషన్స్ అవన్నీ అప్పుడు అందుకే కదా అయిపోయింది కదా. అప్పుడు ఇక భూ సమీకరణ వద్దని కూడా అనుకున్నారు కదా. ఇక్కడ సమస్య ఎప్పుడు వచ్చిందంటే, అలా తీసుకున్న భూమికి ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు కదా,